అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకు అయితే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తా. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సోషల్ మీడియాలో చాలా అంటే చాలా ట్రెండింగ్ అవుతుండే టాపిక్ అదేంటంటే, సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ పాకిస్తాన్ ప్లేయర్ని అయితే తీసుకునేసింది. చాలా అంటే చాలా పెద్ద కాంట్రవర్సీ అయితే అయిపోయింది. అసలు సన్ రైజర్స్ హైదరాబాద్‌ని బ్యాన్ చేసేయండి. సన్ రైజర్స్ హైదరాబాద్‌ని అన్‌ఫాలో చేసేయండి అని అసలు 95% తిడుతూనే ఉన్నారు. కావ్య మారన్ అయితే తిడుతా ఉన్నారు ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంచైజీని. ఇక 5% మాత్రమే ఎస్ఆర్‌హెచ్‌కి అయితే సపోర్ట్ అయితే చేస్తున్నారు. అసలు ఎందుకు పాకిస్తాన్ ప్లేయర్‌ని తీసుకోవాలా? ఇంకా వేరే ప్లేయర్స్ ఎవరు లేరా? అవునా కదా! అంటే ఈ 100 లీగ్‌లో 8 టీమ్స్ ఉంటే అందులో 4 టీమ్స్‌కి ఇండియన్స్ ఓనర్స్. ఇంక 4 టీమ్స్‌కి వేరే వాళ్ళు ఓనర్స్. ఈ 4 టీమ్స్‌లో కూడా ఎవ్వరు కూడా పాకిస్తాన్ ప్లేయర్‌ని అయితే తీసుకోలేదు. ఒక్క కావ్య మారన్ తప్పితే. అంటే కావ్య మారన్‌కి దేశభక్తి కన్నా డబ్బులే ఇంపార్టెంట్ అని అయితే ప్రూవ్ అయితే చేసింది. ఎందుకు తీసుకోవాలా పాకిస్తాన్ ప్లేయర్స్‌ని? వాళ్ళు చెప్తా ఉండేదేమంటే, అదిల్ రషీద్‌ని మేము తీసుకోవాల్సింది. కానీ అదిల్ రషీద్‌ని తీసుకునే కాలేదు కాబట్టి అబ్రార్ అహ్మద్‌ని అయితే తీసుకున్నామని అయితే వాళ్ళైతే చెప్తా ఉన్నారు. అంటే అబ్రార్ అహ్మద్ చాలా మంచి ప్లేయర్. కానీ అంతే పొగరుబట్టిన ప్లేయర్ అనే చెప్పొచ్చు. అవునా కదా! ఇండియాకి విరుద్ధంగా గలీజ్‌గా పోస్టులు పెట్టేది. యుద్ధం టైంలో గలీజ్‌గా తిట్టేది. క్రిటిసైజ్ చేసేది. ఇండియాని క్రిటిసైజ్ చేసే ప్లేయర్ అబ్రార్ అహ్మద్ ఈ దొంగముండా కొడుకు. చాలా అంటే చాలా పొగరుబట్టిన ప్లేయర్. అలాంటి ప్లేయర్‌కి ఇండియా ఎందుకు డబ్బులివ్వాలి? అసలు పాకిస్తానే అంటే పాకిస్తాన్ కూడా వాళ్ళకి సపోర్ట్ అయితే చేస్తా ఉండలా. అవునా కదా! అలాంటప్పుడు ఇండియా ఎందుకు సపోర్ట్ చేయాలి? ఇప్పుడు కొంతమంది ప్లేయర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు క్రికెట్ పరంగా మాత్రం ఇండియాకి విరుద్ధంగా ఉంటారు. అలాంటి ప్లేయర్స్ ఉన్నారు. అవునా కదా! బాబర్ అజమ్ ఉన్నాడు, మొహమ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. ఈ ప్లేయర్స్ ఎప్పుడు కూడా ఇండియాకి విరుద్ధంగా వేరే విషయాల్లో మాట్లాడలేదు. ఆ ప్లేయర్స్‌ని తీసుకున్నా కూడా ఇంత పెద్ద కాంట్రోవర్సీ అయ్యేది కాదు. కానీ ఇండియాని ఇంత క్రిటిసైజ్ చేసి, ఇండియాని ఇంత గలీజ్‌గా తిట్టి, అలాంటి ప్లేయర్స్‌ని తీసుకున్నారు కాబట్టి ఇది పెద్ద కాంట్రోవర్సీ అయితే అయిపోయింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో అసలు సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా అయితే ఉంటుంది. ఎస్ఆర్‌హెచ్‌కి చాలా మంది అయితే సపోర్ట్ అయితే చేయరు. అవునా కదా! చ ఒక టైంలో శుభ్‌మన్ గిల్ ఎవరో ఔట్ అయిపోతే ఆ టైంలో ఇలా చూపించేది గుర్తుంది కదా! ఆ ప్లేయరే అబ్రార్ అహ్మద్. చాలా అంటే చాలా ఇండియన్ అయితే క్రిటిసైజ్ అయితే చేశారు. అంటే ఇప్పుడు 4 టీమ్స్ కూడా పాకిస్తాన్ ప్లేయర్స్‌ని ఏమన్నా తీసుకునుంటే ఇది పెద్ద కాంట్రోవర్సీ అయ్యేది కాదు. వాళ్ళెవరూ తీసుకోలేదు పాకిస్తాన్ ప్లేయర్స్‌ని. కావ్య మారన్ మాత్రం అయితే తీసుకునేసింది. ఇంకా చాలామంది మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. వాళ్ళని తీసుకున్నా కూడా ఇంత పెద్ద కాంట్రోవర్సీ అయ్యేది కాదు. కానీ ఇలాంటి ప్లేయర్‌ని అయితే తీసుకునేసింది. అందుకే ఎస్ఆర్‌హెచ్‌ని బ్యాన్ చేయాలా. ఎందుకు ఎస్ఆర్‌హెచ్ అసలు ఎస్ఆర్‌హెచ్ 2026 సీజన్‌లో ఉండకూడదని అయితే చెప్తున్నారు. ఇంకా ఏమేం జరుగుతుందో చూడాల. మధ్యలో ఏమన్నా అబ్రార్ రహమాన్‌ని వదిలేస్తుందా? అలా వదిలే ఛాన్స్ ఉందో లేదో తెలీదు. వదిలేస్తుందా? లేకపోతే ఈ టెన్షన్స్ ఇప్పుడు చాలామంది ఎస్ఆర్‌హెచ్‌కి అపోజిట్‌గా అయితే నిలుచుకుంటారు. ఆ టెన్షన్స్‌ని తట్టుకుంటుందా? సన్ రైజర్స్ హైదరాబాద్ 2026 ఐపీఎల్ సీజన్‌లో సర్వైవ్ అయితుందా అనే దాని గురించి మాట్లాడాలి. ఇప్పుడు కొంతమంది ప్లేయర్స్ అయితే ఉన్నారు. కొంతమంది న్యూట్రల్‌గా ఉంటారు. క్రికెట్ ఆడతారు. ఇండియాకి విరుద్ధంగా ఉంటారు. అది ఓకే. కానీ ఇండియాకి విరుద్ధంగా వేరే విషయాల్లో ఏలు పెట్టే ప్లేయరు ఈ అబ్రార్ అహ్మద్. అవునా కదా! అలాంటి ప్లేయర్‌కి ఛాన్స్ అయితే ఇచ్చినారు. వేరే టీమ్స్ అయితే అంటే వాళ్ళకి ఛాన్స్ ఉన్నా కూడా అంటే వేరే ఫ్రాంచైజీలు ఎవరు కూడా ఇండియన్ ఓనర్స్‌గా ఉండే వేరే ఫ్రాంచైజీలు ఎవరు కూడా పాకిస్తాన్ ప్లేయర్స్‌ని అయితే తీసుకోలేదు. కానీ ఈ మహాతల్లి అయితే తీసుకునేసింది. చూద్దాం. ఇంకా ఏమేమి జరుగుతుందో చూద్దాం. ఇది అంటే కొంతమందయితే చెప్పొచ్చు. అంటే క్రికెట్‌ని క్రికెట్‌లా చూడాలా, రాజకీయాల్లోకి లాగకూడదు. అవును కదా! ఇండియాని అంటే ఇప్పుడు అబ్రార్ అహ్మద్ కూడా క్రికెట్ గురించి మాత్రమే పట్టించుకుంటా ఉండి, అవును కదా! ఇండియాని క్రిటిసైజ్ చేయకుండా ఉండుంటే, గలీజ్‌గా పోస్ట్‌లు పెట్టకుండా ఉండుంటే అబ్రార్ అహ్మద్ కూడా అంత పెద్ద కాంట్రోవర్సీ అయ్యేదైతే కాదు. చూద్దాం. మీకు దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.